ఒక చిన్న పొరపాటు, ఒక అమాయక ప్రాణం మరియు ఒక జీవితకాల పాఠం. మీరెప్పుడైనా బాధ్యతను తేలికగా తీసుకున్నారా? అయితే ఈ కథ మీకోసం. కొన్ని బహుమతులు సంతోషం తెస్తాయి, కాని కొన్ని బహుమతులు బాధ్యతతో వస్తాయి, మరియు ఆ బాధ్యతను మరిచిపోవడం అన్నింటినీ మార్చివేస్తుంది. ఇది తారా పుట్టినరోజు. ఆనందం, నవ్వులు, ఆశ్చర్యాలతో నిండిన రోజు. ఆమె తండ్రి చేతిలో బహుమతితో ఆమె వైపు నడిచాడు. మెరిసే బంగారు పంజరంలో ఒక అందమైన ఆకుపచ్చ చిలుక ఉంది. తారా కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇంత ప్రత్యేకమైన బహుమతి ఆమెకు ఇంతకు ముందెన్నడూ రాలేదు. ఆమె తండ్రి మెల్లగా నవ్వుతూ చెప్పాడు, "ఈ చిలుక ఇప్పుడు నీ బాధ్యత. ప్రతిరోజూ దీనికి తినిపించాలి, నీళ్ళివ్వాలి." తారా ఆత్రంగా తల ఊపింది. "నేను వాగ్దానం చేస్తున్నాను" అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఆమె గర్వంగా పంజరాన్ని తన గదికి తీసుకెళ్ళింది, తన కొత్త పెంపుడు జంతువుతో ఏర్పడే అనుబంధం గురించి అప్పటికే ఊహిస్తూ. మొదటి కొన్ని రోజులు తారా చిలుకను చాలా బాగా చూసుకుంది. సమయానికి తినిపించింది, తాజా నీళ్ళిచ్చింది, మరియు దానితో ప్రేమగా మాట్లాడింది. చిలుక ఆనందంగా కిలకిలలాడింది. తారా తన గురించి గర్వంగా భావించింది. ఆమె అన్నీ సరిగ్గా చేస్తున్నానని నమ్మింది. కాని ఒకరోజు తారా పాఠశాల విహారయాత్రకు వెళ్ళింది. ఆట, నవ్వు, ఆనందంలో మునిగిపోయి ఆమె చిలుక గురించి పూర్తిగా మర్చిపోయింది. మరుసటి రోజు ఆమె స్నేహితులతో ఆడుకోవడంలో బిజీగా ఉంది. మళ్ళీ ఆమె మర్చిపోయింది. ఈ కథ మీకు నచ్చిస్తోందా? మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. సమయం నిశ్శబ్దంగా గడిచింది. పంజరం అలాగే ఉంది, తాకబడలేదు. ఆ తర్వాత ఒక ఉదయం తారా అకస్మాత్తుగా గుర్తుకువచ్చింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆమె తన గదికి పరిగెత్తింది, అంతా బాగానే ఉంటుందని ఆశతో. కాని అది కాదు. పంజరం లోపల చిలుక నిశ్చలంగా పడి ఉంది. అది పోయింది. తారా స్తంభించిపోయింది. నిజం గ్రహించగానే కన్నీళ్లు నిండిపోయాయి. సమయాన్ని వెనక్కి తీసుకెళ్లగలనని ఆమె కోరుకుంది. మరిచిపోకపోతే బాగుండేదని కోరుకుంది. కాని కొన్ని తప్పిదాలు తిరిగి సరిదిద్దలేవు. ఆ రోజు తారా బాధాకరమైన పాఠం నేర్చుకుంది. బాధ్యత కేవలం వాగ్దానాల గురించి మాత్రమే కాదు, అది నిరంతరత గురించి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. మరియు మన బాధ్యతలను మరచిపోవడం మనపై ఆధారపడేవారిని బాధపెడుతుంది. ఆ రోజునుండి తారా బాధ్యతను ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ స్నేహితులకు కూడా చూపించండి. హార్ట్. కాబట్టి ఈ కథను గుర్తుంచుకోండి మీ సంరక్షణలో ఏదైనా ఉంచినప్పుడు. ఎందుకంటే బాధ్యత ఎదురుచూడదు మరియు జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశాలు ఇవ్వదు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే దాని పాఠాన్ని గుర్తుంచుకోండి. చిన్న బాధ్యతలు మనకు అతిపెద్ద జీవిత పాఠాలను నేర్పిస్తాయి.